Hello and welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of CNS, that is Cryptography Network Security. If ఒకవేళ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్. మీకు ఇది పీడిఎఫ్ కావాలంటే నోట్స్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. ఓకే, అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా మన ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి, బికాస్ అందరూ పక్కా పాస్ కావాలి కాబట్టి. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద third unit of CNS. They are cryptographic hash functions, message authentication, secure hash algorithms like SHA-512, message authentication code, authentication requirements, next HMAC and CMAC addresses, digital signatures, Algama digital signature scheme, key management and distributions. In that, symmetric key distribution using symmetric and asymmetric encryption. Okay, next distribution of public keys, next Kerberos and X.509 authentication service, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చాలా సింపుల్, మనకు ఫస్ట్ యూనిట్ ఒక్కటి తెలిసిపోతే మీకు వన్ ఈజీ అనమాట. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక కమ్యూనికేషన్ అనేది సెక్యూర్డ్గా బిల్డ్ కానికి ఒక నెట్వర్క్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకోండి. సపోజ్ సెండర్ అండ్ రిసీవర్ అనుకుందాము. ఈ సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్తున్న మెసేజ్ అనేది సెక్యూర్డ్గా సెండర్ నుంచి రిసీవర్కి రీచ్ కానికి సెక్యూర్డ్గా వెళ్ళడానికి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు డూ దట్ వన్ థింగ్ ఈజ్ నీడెడ్. వాట్ ఈస్ దట్? సెక్యూరిటీ ఈజ్ నీడెడ్. దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దట్ ఇంక్లూడ్స్ ద సిఎన్ఎస్. దాంట్లో సిఎన్ఎస్ అనమాట ఈ క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది, విచ్ అచీవ్స్ ద సెక్యూరిటీ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ డివైస్ ఆర్ మోర్ దాన్ టూ డివైస్ ఓవర్ నెట్వర్క్. ఓకే, అది దాని మెయిన్ గోల్ అనమాట. సో దీనివల్ల మెయిన్ గోల్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలంటే సీక్రెట్గా ఉండాలి డేటా అనేది. నెక్స్ట్ అథెంటికేషన్ ఉండాలి, దట్ మీన్స్ యూజర్ వెరిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా. ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అంటే మనం ఏమైతే మెసేజ్ సెండ్ చేస్తామో అదే మెసేజ్, ఒరిజినల్ మెసేజ్ అనేది రిసీవర్ కూడా వెళ్ళిపోవాలి. సపోజ్ నేను ఇక్కడ హాయ్ అని పెట్టిన, ఓకే, సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ద సెండర్ హియర్, ఐ కెప్ ద మెసేజ్ యాజ్ హాయ్. ఎవరు పంపుతున్నా? రిసీవర్కి పంపుతున్నా. సో ఇన్ కేస్ ఇది థర్డ్ పార్టీ వాళ్ళు అటాక్ చేసి, లేకపోతే హ్యాకర్ ఉంటాడు కదా, వాళ్ళు హ్యాక్ చేసేసి ఆ హాయ్ ప్లేస్లో ఇంకేమైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, హాయ్ ప్లేస్లో ఏం చేస్తారంటే హలో బేబీ అని చేంజ్ చేసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మా ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, రైట్? బట్ ఇక్కడ నేను చేంజ్ చేసింది ఏంటిది? ఓన్లీ హాయ్. బట్ అక్కడ చేంజ్ చేసింది ఎవరు? హ్యాకర్, థర్డ్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు జరుగుతుంది అంతా అంటే ఈ సెక్యూరిటీ లేనప్పుడు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ మెయిన్ కాన్సెప్ట్. మనకు దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ మోడల్స్ కూడా ఉంటాయి. దాన్ని ఎలా చేసుకుంటామంటే బేస్డ్ అపాన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ప్యాసివ్ అటాక్స్ అని చెప్పేసి, యాక్టివ్ అటాక్స్ అని చెప్పేసి. ప్యాసివ్ అటాక్స్ అంటేనేమో ఇక్కడ ఈ అటాకర్స్ ఉంటాయి కదా, హ్యాకర్స్, మనం ఏమైతే మెసేజ్ పెడతామో దాన్ని జస్ట్ వాళ్ళు చూడగలుగుతారు. దే కెన్ రీడ్ బట్ దే కెనాట్ చేంజ్ దట్. బట్ యాక్టివ్ అటాక్స్లో అలా కాదు, దే కెన్ రీడ్ అండ్ దే కెన్ డిలీట్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్. దే కెన్ ఆల్సో మాడిఫై ద డాటా, దే కెన్ ఆల్సో మాడిఫై ద ఇన్ఫర్మేషన్, అదనమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ని బేస్ చేసుకొని మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రాసెసెస్, లైక్ ఎంక్రిప్షన్ అంటాము, డిక్రిప్షన్ అంటాము, అండ్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఉంటుంది, అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఉంటుంది. దిస్ 7th టాపిక్ చూడండి, కీ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దాంట్లో మనకు సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి, అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి. సో సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే, సో యాజ్ ఐ సెడ్ సెండర్ అండ్ రిసీవర్ కదా. సో ఇక్కడ మనము ఈ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు 2 ప్రాసెస్ జరుగుతుంది. ఒకటేమో ఎంక్రిప్షన్, ఇంకొకటేమో డిక్రిప్షన్. ఓకే, సపోజ్ మనం ఇక్కడ ఏం చేసినా, నేను హాయ్ అనే మెసేజ్ పెట్టిన, రైట్? ఒక హాయ్ అనే మెసేజ్ పెట్టినప్పుడు ఇదేమవుతుందంటే, సపోజ్ ఇది ప్లేన్ టెక్స్ట్ అనుకోండి. ఓకే, ప్లేన్ టెక్స్ట్ అంటే మనం ఏమైతే మెసేజ్ పెడతామో దాన్ని ప్లేన్ టెక్స్ట్ అంటాం, విచ్ వీ కెన్ రీడ్, అండ్ ద ఒరిజినల్ మెసేజ్ విచ్ వాజ్ సెండ్ బై ద సెండర్ ఈస్ కాల్డ్ as a plain text. Next, now in the encryption process, this plain text will be converted to cipher text. ఇక్కడ ఏమవుతుంది? ఈ plain text అనేది cipher text గా మారిపోతుంది. This plain text hi will be converted into some other code. Suppose ఈ code cipher text ఏమనుకోండి, x some 0 ఆర్ సమ్ కోడ్ 9 అనుకోండి. ఈ హాయ్ అనేది x09గా మారిపోయింది అనుకోండి, ఎలా? ఎంక్రిప్షన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేస్లో అటాకర్ వచ్చి అటాక్ చేసింది అనుకో, మనకు అర్థమవుతుంది? ఇది అర్థం కాదు, ఎందుకంటే ఒరిజినల్ మెసేజ్ ఈజ్ హాయ్ బట్ ద కోడ్ ఈజ్ x09. ఓకే, సో ఇలా ప్లేన్ టెక్స్ట్ నుంచి సైబర్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి కొన్ని కీస్ యూజ్ చేసుకుంటారు అనమాట. అవి ఏంటంటే, నాకు పబ్లిక్ కీ ఉంటుంది, ప్రైవేట్ కీ ఉంటుంది. సిమెట్రిక్లో మాత్రము మనకు ఎంక్రిప్షన్కి డిక్రిప్షన్కి సేమ్ కీ యూజ్ చేసుకుంటారు. దేనికి? ఎంక్రిప్షన్కి డిక్రిప్షన్కి. నెక్స్ట్ అసిమెట్రిక్లో మాత్రం డిఫరెంట్ కీస్ అనమాట. ఎంక్రిప్షన్కి ఏమో పబ్లిక్ కీ అండ్ డిక్రిప్షన్కి ఏమో ప్రైవేట్ కీ. ఓకే, మీకు ఈ మెయిన్ కాన్సెప్ట్ అర్థమైతే ఈ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఓకే, రైట్. సో ఎంక్రిప్షన్లో ఏమైంది? x09 అయిపోయింది. సార్ ఈ సైఫర్ టెక్స్ట్ అనేది డైరెక్ట్గా రిసీవర్కి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదా కోడ్, ఎందుకంటే మనం పెట్టిన మెసేజ్ ఏంటిది ఇక్కడ హాయ్, బట్ ఇక్కడ కన్వర్ట్ అయింది ఏంటిది? x09.
అది మనకు అర్థం కాదు. సో మళ్ళీ ఏం కావాలి, సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దిస్ సైఫర్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్, వన్ ప్రాసెస్ ఇస్ దేర్. వాట్ ఈస్ గాట్, దట్ ఈస్ అ డిక్రిప్షన్. ఓకే, అది డిక్రిప్షన్ అనమాట. సో ఇట్ ఆల్సో యూజెస్ ఏ కీ. ఓకే, సో అదైతే సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీలో ఈ ఎంక్రిప్షన్కి అండ్ డిక్రిప్షన్కి ఒకటే కీ సేమ్ కీ యూజ్ చేసుకుంటాను అనమాట. అసిమెట్రిక్లో అలా కాదు, ఎంక్రిప్షన్కి ఏమో పబ్లిక్ కీ అండ్ డిక్రిప్షన్కి ఏమో ప్రైవేట్ కీ, రైట్, అలా అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ మెసేజ్ డెలివర్. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ని సెండర్ నుంచి రిసీవర్కి పంపాలి, లైక్ ఈమెయిల్స్ అయినా, మెసేజ్ అయినా, చాట్స్ అయినా, ఇవన్నీ మొత్తం మనకు ఎంక్రిప్టెడ్ అనమాట. ప్రతిదీ ఎంక్రిప్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, వాట్సాప్లో చాట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏముంటుంది అంటే యువర్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్టెడ్ అని ఉంటుంది. వాట్ డస్ దట్ మీన్? బికాస్ అవర్ మెసేజెస్ ఆర్ నాట్ బీయింగ్ అటాక్డ్ బై ఎనీ వన్, దే ఆర్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. ఓకే, అదనమాట. సో దోస్ ఆల్ కమ్స్ అండర్ ద సిఎన్ఎస్. సో ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఉంటుంది ఈ కొంచెం మెయిన్ కాన్సెప్ట్స్. థర్డ్ యూనిట్లో అలా కాదు, బట్ థర్డ్ యూనిట్లో డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటిది, హ్యాషింగ్ అంటే ఏంటిది. ఓకే, సో అంటే ఈ ఎంక్రిప్షన్కి డిక్రిప్షన్కి అంటే ఒక మెసేజ్ అనేది ఎంక్రిప్ట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాయి అనమాట. యాజ్ ఐ టోల్డ్, సమ్ కీస్ యూజ్ చేసుకుంటుంది కదా, అలానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్ అవి ఉంటాయి అనమాట, వాటిని యూజ్ చేసుకుంటుంది. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్ హియర్, క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్స్ అండ్ మెసేజ్ అథెంటికేషన్. సో మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏంటో చూసుకుందాము, అండ్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్స్ అంటే చూసుకుందాము. సో a cryptographic hash function is a mathematical function that takes any input message and produces a fixed size output called hash value or message digest. సో ఇది ఏం చేస్తారంటే ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, అది ఎంత లెంత్ అయినా కానీ ఎంత సైజ్ అయినా కానీ, అది ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ని ఒక ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్గా సెండ్ చేస్తారు అనమాట. సపోజ్ ఇక్కడ నాకు 512 సైజ్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నా. ఓకే, 512 సైజ్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫిక్స్డ్ సైజే వస్తుంది. సపోజ్ ఈ 512కి నాకు 520 వచ్చింది అనుకుందాము. ఓకే, లెట్ us suppose that ఈ 512కి నాకు 520 వచ్చింది అనుకుందాము. నెక్స్ట్ 1000 బిట్ తీసుకుంటున్నా. ఓకే, ఎగ్జాంపుల్ ఇది 1000 బిట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే నాకు మళ్ళీ ఏమొస్తుంది, 520 వస్తుంది అవుట్పుట్. అంటే నువ్వు ఎంత లెంత్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా కూడా అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఓకే, అలా అనమాట. ఇయర్ ఫిక్స్డ్ సైజ్ ఎంత 520, ఇక్కడ ఎంత 520, రైట్, అలా అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్స్. ఓకే, సో దీనివల్ల ప్రాపర్టీస్ చూసుకుంటే ఫిక్స్డ్ లెంత్ అవుట్పుట్ ఒకటి, 1 వే ఒకటి, 2 వేస్ కాదు ఇది, అండ్ కొలిజన్ రెసిస్టెంట్, హార్డ్ టు ఫైండ్ ద 2 మెసేజెస్ ఎట్ ద సేమ్ టైం, అండ్ ఫాస్ట్గా కంప్యూట్ అయిపోతుంది. దీని ఫంక్షన్స్ చూసుకుంటే ఇది ఎందుకు అవసరం అని అంటే ఇట్ ఈస్ యూస్డ్ అన్ ఫ్యూచర్స్, డేటా ఇంటిగ్రేషన్ కోసము. అంటే డేటా అనేది మోడిఫై కాకుండా మనం ఏమైతే మెసేజ్ సెండ్ చేస్తామో అదే మెసేజ్ కూడా రిసీవర్ కూడా వెళ్ళిపోవాలి. అథెంటికేషన్ అంటే యూజర్ వెరిఫికేషన్, నువ్వేనా యూజర్ కాదా, నీ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకో, ఓటీపీ ఎంటర్ చేసుకో అని చెప్పేసి అథెంటికేషన్ జరుగుతుంది. పాస్వర్డ్ స్టోరేజ్ కూడా జరుగుతుంది, డిజిటల్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద హ్యాష్ ఫంక్షన్. నెక్స్ట్ లెట్స్ సీ ద మెసేజ్ అథెంటికేషన్. సో దిస్ ఇస్ అ సెండర్ అండ్ దిస్ ఇస్ అ రిసీవర్, రైట్. సో ఇక్కడ నుంచి నేను మెసేజ్ సెండ్ చేస్తున్నా. అథెంటికేషన్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ ఏమని చేసిన, హాయ్ అని సెండ్ చేసిన అనుకోండి. ఈ హాయ్ అనే మెసేజ్ రిసీవర్కి కూడా అదే మెసేజ్ వెళ్ళిందా లేదా, అంటే ఏమైనా చేంజ్ అయిందా అని తెలుసుకోనికి మెసేజ్ అథెంటికేషన్ అనమాట. ఓకే, దట్ మీన్స్ ఈజ్ ద మెసేజ్ వాస్ చేంజ్డ్ ఆర్ నాట్, ఈజ్ దర్ ఎనీ అటాకర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్, ఎనీవన్ చేంజ్ దట్ మెసేజ్, హాయ్ అనేది యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోయిందా లేదా. ఎందుకంటే మనకి ఏం తెలుసు, ఎంక్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది, రైట్. అంటే ఎంక్రిప్ట్ అయిపోతుంది ఈ మెసేజ్, ఈ ఒరిజినల్ మెసేజ్ అనేది హాయ్ అనేది ఎంక్రిప్ట్ అయిపోతుంది, రైట్. అలా ఎంక్రిప్ట్ అయిన మెసేజ్ అనేది మళ్ళీ డిక్రిప్ట్ అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిసీవర్కి వెళ్ళిందా లేదా అని చెప్పేసి తెలుసుకోనికి ఈ మెసేజ్ అథెంటికేషన్ అవసరం అనమాట. ఓకే, రైట్. ఎందుకు ఇది అవసరం అంటే యూ సెండ్ ది మెసేజ్, ఎవరు సెండ్ చేసారు అంటే యూజర్ ఎవరు, మెసేజ్ వాజ్ నాట్ చేంజ్డ్ అంటే ఇంటిగ్రిటీ, ఎవరు సెండ్ చేసారు, ఏం సెండ్ చేసారు, అదే మెసేజ్ రిసీవర్కి వెళ్ళిందా లేదా, ఏమైనా చేంజ్ అయిందా అని తెలుసుకోనికి అనమాట. ఓకే, దాంట్లో మనకు మ్యాక్ అని ఉంటాయి, దాంట్లో ఎస్ మ్యాక్, సి మ్యాక్ అని ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్ అడ్రసెస్ ఉంటాయి. లైక్ మ్యాక్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. సో ఇదేం చేస్తుంది, ఇట్ కెన్ బి జనరేట్ బై యూజింగ్ సమ్ కీస్ అనమాట. ఇది ఎలా జనరేట్ అవుతుంది అంటే బై యూజింగ్ సమ్ కీస్. అవి ఏంటి అంటే ఒక సీక్రెట్ కీ, ఒక మెసేజ్, ఒక హ్యాష్ ఫంక్షన్స్. ఓకే, హ్యాష్ ఫంక్షన్స్లో మనకు ఎంత ఇన్పుట్ సైజ్ తీసుకున్నా కూడా అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. దీని ఫార్ములా చూసుకోండి, హెచ్ ఆఫ్ కే ఆఫ్ ఎమ్, దట్ మీన్స్ ఎ కీ అండ్ ఎమ్ ఈజ్ మెసేజ్. ఓకే, ఒక మ్యాక్ అడ్రస్ అనేది హ్యాష్ ఫంక్షన్, దట్ మీన్స్ ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటిది, అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది ఇన్ ఏ ఫిక్స్డ్ సైజ్, రైట్. దేన్ని యూజ్ చేసుకొని ఒక కీని, ఆ మెసేజ్ని, సపోజ్ హాయ్ ఈజ్ అ మెసేజ్ హియర్, దానికి కీ సపరేట్, హాయ్ అనే మెసేజ్కి ఇక్కడ ఎక్స్ అనే కీ యూజ్ చేసుకుంటుంది. సో మనకి ఏమొస్తుంది అంటే లాస్ట్లో దానికి మ్యాక్ అడ్రస్ వస్తుంది. ఇలా చేసుకొని టాలీ చేసుకొని మనకు మ్యాక్ అడ్రసెస్ అనేది ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట. ఓకే, రైట్. ఓన్లీ సెండర్ అండ్ రిసీవర్ నో ద కీ. సో ఇక్కడ ఎవరు తెలుస్తుంది కీ అనేది, సెండర్కి రిసీవర్కి మాత్రమే తెలుస్తుంది కీ. థర్డ్ పార్టీ ఎవరు వచ్చినా మనకు తెలియదు అనమాట.
ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి సెండర్ కంప్యూట్స్ ప్లస్ ద నెక్స్ట్ మ్యాక్ ఏమొస్తుంది అంటే హెచ్మ్యాక్ యూజ్ చేసుకుని లైక్ హెచ్మ్యాక్ ఏంటిది ఇక్కడ దిస్ ఇస్ హ్యాషింగ్ అనమాట. ఓకే, ఆ కీ అండ్ మెసేజ్ ఏ మెసేజ్ సెండ్ చేసిండో ఆ మెసేజ్ అండ్ ద నెక్స్ట్ కీ మనం ఇక్కడ ఎక్స్ అనుకుందాం కదా అలా అనమాట. రిసీవర్ ఏం చేస్తాడు దాన్ని రీకంప్యూట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాక్ అడ్రస్. ఓకే, ఒకవేళ అది ఈ మ్యాక్ మ్యాచ్ అయితే అథెంటికేషన్ అనేది పర్ఫెక్ట్ అనమాట, అంటే కరెక్ట్ మెసేజ్ వచ్చిందని చెప్పేసి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేర్ ఇన్ ద బ్యాంకింగ్ అథెంటికేషన్ వైఫై సెక్యూరిటీ ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్స్ యూజింగ్ హ్యాష్. సో డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటిది, వీ నో దట్ యూజింగ్ హ్యాష్ అని అంటే మనకి ఏంటిది ఎంత ఇన్పుట్ తీసుకున్నా కూడా ఎంత సైజ్ ఇన్పుట్ తీసుకున్నా కూడా ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్ వస్తుందని తెలుసు, రైట్. సో డిజిటల్ సిగ్నేచర్స్ యూజ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అలాంగ్ విత్ ద హ్యాష్ ఫంక్షన్స్. సో ఈ డిజిటల్ సిగ్నేచర్స్ ఏం యూజ్ చేసుకుంటే అంటే పబ్లిక్ కీ యూజ్ చేసుకుంటే అనమాట, ప్రైవేట్ కీ అనేది దీనిలో ఉండదు. ఓకే, ఇట్ నెవర్ యూజెస్ ద ప్రైవేట్ కీ, ఇట్ యూజెస్ ఓన్లీ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అలాంగ్ విత్ ద హ్యాష్ ఫంక్షన్స్. హ్యాష్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమైతే సెండర్ అనేది హ్యాషెస్ ద మెసేజ్, దెన్ ఇట్ గెట్స్ యాజ్ ఎన్క్రిప్టెడ్. ఓకే, విత్ సెండర్స్ ప్రైవేట్ కీ. ఇక్కడ సెండర్ యొక్క ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట మెసేజ్, బట్ ఇక్కడ దాన్ని మనం డిక్రిప్ట్ చేయడానికి ఏం యూజ్ చేసుకుంటాము, పబ్లిక్ కీని యూజ్ చేసుకుంటాం. ఓకే, రిసీవర్ డిక్రిప్ట్ సిగ్నేచర్ యూజింగ్ ద సెండర్స్ పబ్లిక్ కీ, రైట్. ఇదనమాట మెయిన్ కాన్సెప్ట్. It is used in the mails, software distribution and certificates. Next topic is about the secure hash algorithms. There are different types of secure hash algorithms ఉంటాయి, like SHA 256, SHA 512, SHA 1024 ఇలా ఉంటాయి అనమాట. సో this belongs under the family of SHA, secure hash algorithms. There are different types of secure hash algorithms that was developed by the NIST, nothing but National Institute of Standards and Technology. It is a widely used cryptography hash function that produces a 512-bit fixed length hash value. సో ఇక్కడ మనకు ఈ 512 ఎందుకు స్పెసిఫిక్ నెంబర్ అని అంటే మనం ఎంత సైజ్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా కూడా మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 512 బిట్ వస్తుంది. ఎంత 512 బిట్ మాత్రమే వస్తుంది. సో ఒకవేళ నువ్వు SHA 256 యూజ్ చేసుకున్నాం అనుకో, మనం ఎంత ఇన్పుట్ తీసుకున్నా కూడా మనకి ఏమొస్తుంది, 256 వస్తుంది అవుట్పుట్ అనేది సైజ్ బిట్. ఓకే, అదనమాట. సో ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా, ఇట్ టేక్స్ అన్ ఇన్పుట్ మెసేజ్ ఆఫ్ ఎనీ లెంత్ అండ్ ప్రొడ్యూసెస్ అ యూనిక్ బిట్ విచ్ ఇస్ సైజ్ ఆఫ్ 512. చెప్పిన కదా అదనమాట, రైట్. దీంట్లో ఏంది ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ అనేది ఎంత లెంత్ అయినా కావచ్చు, ఎనీ సైజ్ ఆఫ్ మెసేజ్ కావచ్చు, బట్ అవుట్పుట్ మాత్రం ఫిక్స్డ్ సైజ్ ఎంత 512. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలా అనమాట, వీ కెన్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, అలా. దీని ప్రాపర్టీస్ చూసుకుంటే ఏంది, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్, ఫిక్స్డ్ లెంత్ అవుట్పుట్, ఎనీ లెంత్ ఆఫ్ ఇన్పుట్, డిటర్మినిస్టిక్, దట్ మీన్స్ ద సేమ్ ఎలిమెంట్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ సేమ్ హ్యాష్. సో నువ్వు ఒక సేమ్ ఇన్పుట్ని ఎన్నిసార్లు మళ్ళీ ఇచ్చినా కూడా అవుట్పుట్ మాత్రం సేమ్ వస్తుంది, అంతే. వన్ వే ఫంక్షన్, యూ కెనాట్ రివర్స్ ద హ్యాష్ టు గెట్ ఒరిజినల్ మెసేజ్. మళ్ళీ మనము దాన్ని ఒరిజినల్ మెసేజ్ రానికి దాన్ని రివర్స్ హ్యాషింగ్ చేయలేము. collision resistant, it is a computationally infeasible to find two different inputs that produce the same hash. మళ్ళీ అదే అవలాంచ్ ఎఫెక్ట్, ఏ స్మాల్ చేంజ్ ఇన్ ఇన్పుట్ రిజల్ట్స్ ఇన్ ద కంప్లీట్ డిఫరెంట్ హ్యాష్ అవుట్పుట్. ఓకే, మనం ఇన్పుట్లో కొంచెం చేంజ్ చేసినా కూడా కంప్లీట్గా అవుట్పుట్ మొత్తం మారిపోతుంది, బట్ సైజ్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, 512 ఉంటుంది. నెక్స్ట్ దీని సైజ్ చూసుకుందాం. ఇంటర్నల్ స్ట్రక్చర్లో సపోజ్ ఇది ఒక బాక్స్ SHA 12 అనుకుందాము. దాంట్లో మనకి ఏముంటుంది, ఈ బ్లాక్ సైజ్ మొత్తం ఎంత 1024 బిట్స్, దాంట్లో వర్డ్ సైజ్ ఎంత 64 బిట్స్, అవుట్పుట్ సైజ్ ఎంత 512 బిట్స్. నెంబర్ ఆఫ్ రౌండ్స్ పర్ఫామ్ అయితే 8 రౌండ్స్ పర్ఫామ్ అయితే అదేం యూజ్ చేసుకుంటుంది, బూలియన్ ఫంక్షన్స్, రౌండ్ కాన్స్టెంట్స్, మెసేజ్ షెడ్యూల్ అరే, కంప్రెషన్ ఫంక్షన్స్. ఓకే, స్టెప్స్ చూసుకుందాం. ఫస్ట్ ఏమైతే అంటే ప్యాడింగ్ ద మెసేజ్, దట్ మీన్స్ మెసేజ్ ఇస్ ప్యాడెడ్, సో ఇట్స్ లెంత్ ఇస్ ఈక్వల్స్ టు 896 mod 1024. ఇక్కడ ఏమైతే అంటే ఎంత లెంత్ మెసేజ్ అయినా కూడా అది ప్యాడింగ్ అయిపోతుంది అనమాట, అంటే అడ్జస్ట్ అయిపోతుంది సైజ్. ఎంత సైజ్కి 896 mod 1024గా ప్యాడింగ్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ 2 బ్లాక్స్గా డివైడ్ అయిపోతుంది. ఓకే, దట్ మెసేజ్ డివైడ్ ఇంటూ 2 బ్లాక్స్, దట్ ఈస్ 1024 బ్లాక్స్. ఓకే, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. దీని సైజ్ ఎంత 1024, దీని సైజ్ ఎంత 1024. నెక్స్ట్ ఇనిషియలైజ్ హ్యాష్ వాల్యూస్, ఇట్ 64 బిట్ ఇనిషియల్ హ్యాష్ వాల్యూస్. ఓకే, ఇలా యూజ్ చేసుకుంటారు అనమాట, రైట్. నెక్స్ట్ కంప్రెషన్ ఫంక్షన్, దీంట్లో ఏమైతే మనకు 8 రౌండ్స్ పర్ఫామ్ అవుతాయి, ఆ మెసేజ్ అనేది కంప్రెస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, లైక్ ఇట్ రీడ్స్ ద మెసేజ్ వర్డ్ ఫస్ట్, దెన్ నెక్స్ట్ యూజ్ ద కాన్స్టెంట్స్, దెన్ నెక్స్ట్ లార్జ్ ఫంక్షన్స్ లైక్ సిగ్మా 0 అండ్ సిగ్మా 1 అండ్ CH క్యారెక్టర్స్. లాస్ట్లో మనకు ఫైనల్ హ్యాషింగ్ జరుగుతుంది. అదే మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ వస్తుంది, సైజ్ ఆఫ్ 512. అప్లికేషన్స్ అంటే ఇక్కడ యూజ్ చేసుకుంటాం డిజిటల్ సిగ్నేచర్స్లో, మెసేజ్ అథెంటికేషన్లో ఫర్ అథెంటిసిటీ, నెక్స్ట్ పాస్వర్డ్ హ్యాషింగ్, బ్లాక్ చైన్, SLS, TLS సర్టిఫికేట్స్, ఇంటిగ్రేషన్ వెరిఫికేషన్, ఫైల్ సెక్యూరిటీ. దీంట్లో మనము దీన్ని యూజ్ చేసుకుంటాం SHA 512ని. నెక్స్ట్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అండ్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్. మ్యాక్ అంటే ఏంటిది, we have already discussed that. నెక్స్ట్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అథెంటికేషన్ కోసం మనము ఏమేమి యూజ్ చేసుకోవాలి, ఏమేమి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవాలి అని చూసుకుందాము. మెసేజ్ అథెంటికేషన్ అంటే యాజ్ వెల్ ఆల్రెడీ నో, సపోజ్ ఇక్కడ సెండర్, ఇక్కడ రిసీవర్ అనుకుందాము. సో
దిస్ ఇస్ ద రిసీవర్. ఈ నుంచి మనం మెసేజ్ సెండ్ చేసినాము. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది, రైట్. సో ఇలా మనము సెండ్ చేసిన మెసేజ్ ఎన్క్రిప్ట్ అయినప్పుడు ఆ సెండర్కి కూడా ఆ రిసీవర్కి కూడా సేమ్ యాజ్ మెసేజ్ వెళ్తుందా లేదా. సపోజ్ మనం హాయ్ అని సెండ్ చేసినాం అనుకోండి, ఈ హాయ్ అనే మెసేజ్ మళ్ళీ రిసీవర్కి వెళ్ళిందా లేదా, లేకపోతే ఏమన్నా వేరే చేంజ్ అయిందా అంటే కన్ఫర్మేషన్ అనమాట. జెన్యూన్ మెసేజ్, ఒరిజినల్ మెసేజ్ రిసీవర్కి రిసీవ్ అయిందా లేదా అని చెప్పుకోనికి తెలుసుకోనికి అనమాట. సో ఈ ప్రాసెస్ ఏమంటాం అంటే అథెంటిసిటీ అంటాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అథెంటిసిటీ. నెక్స్ట్ నాట్ మాడిఫైడ్, నథింగ్ బట్ ఇంటిగ్రిటీ. ఓకే, చేంజ్ అవ్వలేదా, చేంజ్ అయిందా. ఓకే, చేంజ్ అవ్వలేదా అంటే ఇంటిగ్రిటీ ఈజ్ అచీవ్డ్, చేంజ్ అయిందంటే ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ అచీవ్డ్. నెక్స్ట్ ఫ్రెష్, దట్ మీన్స్ ఆ మెసేజ్ అనేది ఇంకెవరు చూడలేరు, వాళ్ళు ఫస్ట్ పర్సన్ ఎవరు చూసింది రిసీవర్, అలా అనమాట. నాట్ రిప్లైడ్ బై ఎనీ వన్. నెక్స్ట్ మెసేజ్ అథెంటికేషన్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్, సో ఇట్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్. మరి మెసేజ్ అథెంటికేషన్ అనేది ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ సమ్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్స్, మ్యాక్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఒకటి, అండ్ డిజిటల్ సిగ్నేచర్స్, రైట్. ఎస్. సో what is a MAC here? It is a short piece of information generated using a MAC of key and size. Okay, so ఎలా జనరేట్ అవుతుంది అంటే MAC అడ్రస్ ఆఫ్ ఏ లైక్ ఏంటిది, అది ఒక కీ అండ్ ఒక మెసేజ్. ఓకే, అలా అనమాట. కీ అంటే అక్కడ మనకు పబ్లిక్కి ఉంటుంది, ప్రైవేట్కి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ. అక్కడ మనం సిమెట్రిక్ అయితేనేమో సేమ్ కీ యూజ్ చేసుకుంటాం, ఎన్క్రిప్షన్కి డిక్రిప్షన్కి. అసిమెట్రిక్ అయితేనేమో డిఫరెంట్ కీస్ యూజ్ చేసుకుంటాం, అలా అనమాట. కీ అనేది సీక్రెట్ కీ అనమాట, విచ్ ఇస్ షేర్డ్ ఫర్ ద సెండర్ అండ్ రిసీవర్. మ్యాక్ ఏమో ఫిక్స్డ్ సైజ్ అవుట్పుట్. ఓకే, రైట్. నెక్స్ట్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్. మనకి ఏం కావాలి రిక్వైర్మెంట్స్ కోసము? మెసేజ్ ఇంటిగ్రిటీ కావాలి, అథెంటికేషన్ కావాలి, ఫ్రెష్నెస్ కావాలి, అంటే నాట్ రిప్లైడ్ బై ఎనీ వన్, నాట్ సీన్ బై ఎనీ వన్. దీస్ ఆర్ ద అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, రెసిస్టెన్స్ టు ఫార్జరీ అండ్ కొలిజన్ రెసిస్టెన్స్. ఇవి మనకు ఫస్ట్ లెసన్ నుంచి ఇవే ఉంటాయి. అథెంటికేషన్ అంటే అథెంటికేషన్ మనకి ఏమిస్తుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి, అంటే ఎవరికి తెలియద్దు. మెసేజ్ ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే డేటా అనేది చేంజ్ అవ్వద్దు. ఒరిజినల్గా ఏ మెసేజ్ ఉంటుందో అదే మెసేజ్ కూడా రిసీవర్కి వెళ్ళిపోవాలి. అథెంటికేషన్ ఉండాలి, అంటే యూజర్ వెరిఫికేషన్, వాళ్ళు పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఓటీపీస్ ఉంటే కూడా ఓటీపీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రెష్నెస్ అంటే ఎవరో మెసేజ్ని ఇంతకుముందు చూడకుండా ఉండడానికి. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు ఫార్జరీ, దట్ మీన్స్ నాట్ స్టీల్డ్ బై ఎనీ వన్, దట్ మీన్స్ చేంజ్ అయ్యేది ఎవరు. నెక్స్ట్ కొలిజన్ రెసిస్టెన్స్ అంటే 2 different messages must not produce the same. సో ఇక్కడ 2 different messages, సపోజ్ ఎక్స్ అండ్ వై అనుకుందాము. ఓకే, సో ఎక్స్ అండ్ వై అనేది సేమ్ మ్యాక్ అడ్రస్ని ప్రొడ్యూస్ చేయొద్దు అనమాట. ఓకే, సపోజ్ ఎక్స్ అనేది ఒక జెడ్ అనే ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం మ్యాక్ అడ్రస్. ఇన్ కేస్ వై కూడా జెడ్ అనే మ్యాక్ అడ్రస్ ప్రొడ్యూస్ చేసింది, ఇట్ ఈస్ రాంగ్, బికాస్ ఎక్స్ ఈస్ డిఫరెంట్ అండ్ వై ఈస్ డిఫరెంట్, అలా అనమాట. నెక్స్ట్ దీంట్లోనే హెచ్ మ్యాక్, సి మ్యాక్స్ ఉంటాయి. లైక్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఏంటిది, అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ దీని కింద చూసుకుందాము. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్, రైట్. ఇది మనం ఆల్రెడీ చూసినాము, మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి సారీ అబౌట్ దట్. ఇది కొంచెం యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హెచ్ మ్యాక్ చూసుకోండి. ఓకే, హెచ్ మ్యాక్ అని అంటే హ్యాష్ బేస్డ్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. హ్యాష్ బేస్డ్ అంటే ఏంటి, మనకు ఒక సైజ్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఎంత తీసుకున్నా కూడా అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాషింగ్. ఓకే, అది మనకు హ్యాషింగ్ అని తెలుసు. సో ఇక్కడ మెసేజ్ అథెంటికేషన్ మ్యాక్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది అంటే బై యూజింగ్ ద హెచ్ మ్యాక్. ఓకే, బై హ్యాషింగ్ని యూజ్ చేసుకొని మ్యాక్ అనేది జనరేట్ అవుతుంది. మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అనేది జనరేట్ అయిపోతాయి అనమాట. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ హెచ్ మ్యాక్. దాంట్లో ఏం యూజ్ చేసుకుంటుంది, కొన్ని కీస్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, మెసేజ్ అండ్ కీస్ని యూజ్ చేసుకుంటుంది. హెచ్ మ్యాక్ యూజెస్ ఏ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్ విచ్ ఈస్ లైక్ SHA 256 ఆర్ SHA 512. ఓకే, సెక్యూర్డ్ హ్యాష్ ఆల్గరిథం అనమాట. ఇవి ఆల్గరిథమ్స్. దిస్ ఈజ్ యూజ్ ఫర్ జనరేటింగ్ ఎ మ్యాక్ అడ్రస్ in the process of hashing based message authentication code, and also it uses a secret key to generate a MAC. సో ఇక్కడ మ్యాక్ అడ్రస్ చేంజ్ చేసుకోనికి హెచ్మ్యాక్లో ఏం యూజ్ చేసుకుంటుంది, ఒక ఆల్గరిథమ్, ఒక కీ. వాట్ ఇస్ దట్ ఆల్గరిథమ్? SHA 256 ఆర్ SHA 512. అంటే మనకి ఏమవుతుంది, 256 తీసుకుంటే అవుట్పుట్ మాత్రం 256 వస్తుంది, లెంత్ 512 తీసుకుంటే అవుట్పుట్ 512 వస్తుంది. అలా దీని ఫార్ములా చూసుకోండి. హెచ్మ్యాక్ ఆఫ్ కే కామా ఎం, నథింగ్ బట్ కే అంటే కీ, ఎం అంటే మెసేజ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ కీ అండ్ ఐప్యాడ్, ఓప్యాడ్, ఆర్ హెచ్ ఆఫ్ కీ అండ్ ఐప్యాడ్. ఓకే, సో ఇక్కడ ఐప్యాడ్ అంటే ఏంటంటే లైక్ ఇవి ఉంటాయి కదా, సీక్రెట్ కీస్ ఉంటాయి కదా. సో కీస్తో పాటు మనము ఈ SHA 256లో SHA 512లో కొన్ని కీస్ ఉంటాయి ఆల్గరిథమ్స్లో, అవి అనమాట స్పెసిఫిక్ ఉంటాయి అనమాట అవి. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ఉంటుంది, వెరీ సెక్యూర్డ్ ఉంటుంది, ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటాం మెసేజ్లో, TLSలో. నెక్స్ట్ CMAC అంటే సైఫర్ బేస్డ్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. అదేమో హ్యాష్ బేస్డ్, ఇదేమో సైఫర్ బేస్డ్. డెఫినేషన్ అంటే ఇట్ యూజెస్ ఎ బ్లాక్ సైఫర్ లైక్ IES. దీంట్లో ఏం యూజ్ చేసుకుంటుంది అంటే AES ఆల్గరిథం యూజ్ చేసుకుంటుంది. సో సిమిలర్గా దీంట్లో కూడా ఏంటంటే కీస్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఏం యూజ్ చేసుకున్నాం ఆల్గరిథము SHA 256 ఆర్ SHA 512. బట్ దీంట్లో ఏం యూజ్ చేసుకుంటున్నాము AES, బికాస్ సైఫర్ టెక్స్ అనమాట. సైఫర్ అంటే ఏంటిది, బ్లాక్ అండ్ బ్లాక్, డిఫరెంట్ ఒక మెసేజ్ అనేది డిఫరెంట్ బ్లాక్స్లో డివైడ్ అయిపోతుంది అనమాట. సైఫర్స్ అనేవి, సైఫర్ నథింగ్ బట్ ఏ బ్లాక్. ఓకే, అదనమాట ఏ బ్లాక్ సైఫర్స్. సో ఇది చాలా సెక్యూర్డ్ ఉంటుంది బికాస్ it is dividing into the different types of blocks, so it cannot be attacked by anyone.
ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మిలిటరీ అండ్ వైర్లెస్ సెక్యూరిటీ. అండ్ ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హ్యాష్ ఫంక్షన్స్, ఇట్ యూజ్ ద బ్లాక్ సైఫర్స్ CMAC లో. It is faster for software, it is better for hardware. It is used in the TSL and SSL, it is used in the wireless security. Next topic is about the digital signatures. A digital signature ensures authentication, integrity, non-repudiation. So digital signature ఎందుకు అని అంటే మెయిన్గా అథెంటికేషన్ కోసం అనమాట. అథెంటికేషన్ అంటే యూజర్ వెరిఫికేషన్ కోసము. ఓకే, వాలిడ్ యూజరా కాదా, ఎవరైనా వేరే వాళ్ళ హ్యాకర్స్ అని చెప్పేసి తెలుసుకోనికి. ఇంటిగ్రిటీ అని అంటే మెసేజ్ యాజ్ ఇట్ ఉందా లేదా, ఏమైనా చేంజ్ అయిందా. నాన్ రిపుడియేషన్ అని అంటే నాట్ రిప్లైయింగ్ బై ఎనీవన్. నెక్స్ట్ హౌ ఇట్ వర్క్, ఎలా వర్క్ అవుతాయనంటే దీంట్లో కూడా హ్యాషింగ్ యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ సెండర్ హ్యాషెస్ ద మెసేజ్ విత్ హెల్ప్ ఆఫ్ ఎ కీ, ఒక ప్రైవేట్ కీ. సపోజ్ సెండర్ ఆ మెసేజ్ అనేది హ్యాషింగ్ అయిపోతుంది ఎట్లా, ఒక ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని. నెక్స్ట్ రిసీవర్ ఏం చేస్తారంటే అంటే ఎంక్రిప్షన్ అనమాట ఇక్కడ. ఓకే, సెండర్ దగ్గర ఏమైంది, ఎంక్రిప్ట్ అయింది ఈ మెసేజ్ అనేది, హాయ్ అనేది ఎంక్రిప్ట్ అయింది. నెక్స్ట్ రిసీవర్ ఏం చేస్తాడు, దాన్ని డిక్రిప్ట్ చేస్తాడు బై యూజింగ్ వాట్, పబ్లిక్ కీ. ఓకే, ఇలా అనమాట పబ్లిక్ కీని యూజ్ చేసుకొని రిసీవర్ దాన్ని డిక్రిప్ట్ చేసుకుంటారు. అంటే మనం ఇక్కడ హాయ్ అని సెండ్ చేసిన సెండర్కి ఏమైతుంది, ఫస్ట్ ఎంక్రిప్ట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి ఏమైంది, డిక్రిప్ట్ అయ్యి మళ్ళీ మనకు హాయ్ అనే మెసేజ్ రిసీవర్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అలా దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్. టెక్నిక్స్ ఏంటంటే దీంట్లో మనకు RSA యూజ్ చేసుకుంటాము, DSA యూజ్ చేసుకుంటాము, ECDSA కూడా యూజ్ చేసుకుంటాము. అక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము అంటే దీన్ని ఈమెయిల్ సెక్యూరిటీలో, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్లో, ఆన్లైన్ బ్యాంకింగ్లో, బ్లాక్ చైన్లో యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్ స్కీమ్. మనం ఇప్పుడు ఏం చూసుకున్నామో డిజిటల్ సిగ్నేచర్ అట్లా చూసుకున్నాం. ఎందుకు, అథెంటికేషన్ కోసం అనమాట మెయిన్గా. అంటే ఒక సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్తున్నప్పుడు మెసేజ్ అనేది ఎంక్రిప్ట్ అవుతుంది, తర్వాత డిక్రిప్ట్ అవుతుంది బై యూజింగ్ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎల్గామల్ అంటే ఏంటో చూసుకుందాం. ద ఎల్గామల్ డిజిటల్ సిగ్నేచర్ స్కీమ్ ఈజ్ పబ్లిక్ కీ డిజిటల్ సిగ్నేచర్ ఆల్గోరిథం దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్క్రిట్ ఆల్గోరిథమ్స్ సిమిలర్ టు Diffie-Hellman. సో ఇది ఏంటంటే దీంట్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథం యూజ్ చేసుకుంటుంది. దాంట్లో స్పెసిఫిక్గా ఏంటంటే పబ్లిక్ కీ, ఓకే, పబ్లిక్ కీ డిజిటల్ సిగ్నేచర్ ఆల్గోరిథం యూజ్ చేసుకుంటుంది, విచ్ ఇస్ సిమిలర్ టు ద Diffie-Hellman. Diffie-Hellman అన్న ఇదన్నా సేమ్ అనమాట. అంటే పబ్లిక్ కీనే యూజ్ చేసుకుంటుంది. అది మీకు స్టెప్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక లార్జ్ నెంబర్ తీసుకోండి, చూస్ ఏ లార్జ్ నెంబర్, ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్న P విచ్ ఇస్ అ లార్జ్ ప్రైమ్ నెంబర్. చూస్ ఏ ప్రిమిటివ్ రూట్ G. దానికోసం మనం ఏం చేసుకోవాలి, ఒక ప్రిమిటివ్ రూట్ని చూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ చూస్ ఏ ప్రైవేట్ కీ, ఒక ప్రైవేట్ కీని చూస్ చేసుకోవాలి. ఎందుకు, ఎంక్రిప్షన్ కోసము. ఓకే, రైట్. దాంట్లో X అనుకోండి. ఓకే, 1 less than X less than P minus 1, దట్ X ఈజ్ ద ప్రైవేట్ కీ ఇయర్. కంప్యూట్ ద పబ్లిక్ కీ. దాంతో మనం ఏం చేసుకోవాలి, పబ్లిక్ కీని కంప్యూట్ చేసుకోవాలి. దట్ Y ఈజ్ ద పబ్లిక్ ఇయర్, Y ఈజ్ ఈక్వల్స్ టు G⁴X mod P. ఓకే, నెక్స్ట్ ఫైనల్ కీస్ మనకి ఏమొస్తాయి, పబ్లిక్ కీ ఏమో P, G, ప్రైవేట్ కీ ఏమో X. ఓకే, అవి ఏం చేసుకోవాలి ఇప్పుడు మనము, సిగ్నేచర్ జనరేషన్. ఓకే, సో టు సైన్ మెసేజ్ సెండర్ డస్ ఏం చేస్తారు, ఒక ర్యాండమ్ నెంబర్ చూసుకుందాం. ఏంటిది అది, చూసే ర్యాండమ్ నెంబర్ K such that GCD of that, okay, GCD of that key and the private that number is equals to 1. Okay, next computer R. Next R మనం కంప్యూట్ చేసుకోవాలి. What is that formula, G⁴K mod P. Next we compute S is equals to hashing of M message and X dot R of K power minus 1 mod P minus 1. సో మనకి ఏమొస్తుంది, ఇలా రివర్స్ హ్యాషింగ్ అవుతుంది అనమాట. ఓకే, హ్యాషింగ్ అవుతుంది, రివర్స్ హ్యాషింగ్ కాదు, హ్యాషింగ్ అవుతుంది. దట్ మీన్స్ ఎంక్రిప్ట్ అయిపోతుంది అండ్ లాస్ట్లో మనకు మెసేజ్ అనేది సీక్రెట్ కోడ్ లాగా మారిపోతుంది. ఓకే, ఎంక్రిప్టెడ్ కోడ్ లాగా. నెక్స్ట్ ఇప్పుడు రిసీవర్ సైడ్ అంటే ఇప్పుడు మనం ఇలా ఎంక్రిప్ట్ అయిన కోడ్ అనేది మళ్ళీ ఏం కావాలంటే డిక్రిప్ట్ కావాలి. రైట్, డిక్రిప్ట్ కావాలంటే మనకు మళ్ళీ ప్రాసెస్ కావాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని లాస్ట్లో మనకు సెండర్కి ఇచ్చిన మెసేజ్ రిసీవర్కి రిసీవ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు అనమాట. ఒకవేళ ఇది మ్యాచ్ అయితే ఎస్, ఇట్ ఈస్ వ్యాలిడేట్. ఓకే, అలా అనమాట. దిస్ అబౌట్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ కీ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రిక్ కీ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ ఎంక్రిప్షన్. సో ఇక్కడ కీ మేనేజ్మెంట్ ఏంటిది, మనకి ఏం తెలుసు, ఒక సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎంక్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది. అంటే ఎంక్రిప్షన్ ఎలా జరుగుతుంది, బై యూజింగ్ సమ్ కీస్. ఈ డిక్రిప్షన్ ఎలా జరుగుతుంది, బై యూజింగ్ ఎ కీ. అంటే ఈ కీని మేనేజ్మెంట్ అంటే ఏంటంటే బై క్రియేటింగ్ ఎ కీ, డిస్ట్రిబ్యూటింగ్ ఎ కీ అండ్ మనం ఎలా స్టోర్ చేసుకుంటాము, దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటాము, ఆ కీస్ని ఎలా అప్డేట్ చేసుకుంటాము, ఇవన్నీ స్టెప్స్ని మనం కీ మేనేజ్మెంట్ అంటాం. అంటే వీడికి పబ్లిక్ కీని ఇస్తున్నామా, దీనికి ప్రైవేట్ కీని ఇస్తున్నామా, లేకపోతే దీనికి ప్రైవేట్ కీ ఇస్తున్నామా, దీనికి పబ్లిక్ కీని ఇస్తున్నామా, అసలు ఫస్ట్ ఎలా క్రియేట్ అయిన కీ అనేది, నెక్స్ట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నెక్స్ట్ మనం ఎలా చేంజ్ చేస్తున్నాము, ఎలా మాడిఫై చేస్తున్నాము, ఎలా డిలీట్ చేస్తున్నాము. సో దీస్ ఆల్ యాక్షన్స్ కమ్స్ అండర్ ద కీ మేనేజ్మెంట్ సింపుల్గా. ఓకే, ఇదంతా మరి చెప్పట్లేను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, రైట్. సిమెట్రిక్లో అయితే సేమ్ కీ యూజ్ చేసుకుంటారు, అసిమెట్రిక్లో అయితే డిఫరెంట్ కీస్ యూజ్ చేసుకుంటారు. అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు సిమెట్రిక్ కీ ఉంది, అసిమెట్రిక్ ఉంది, అసిమెట్రిక్ ఎంక్రిప్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకుందాం అంటే సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ సిమెట్రిక్ ఎంక్రిప్షన్. రైట్, అంటే సేమ్ కీస్ అనమాట. ఎంక్రిప్షన్లో మనకు ఎంక్రిప్షన్ డిక్రిప్షన్లో సేమ్ కీస్ యూజ్ చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో హియర్ బోత్ సెండర్ అండ్ రిసీవర్ యూజ్ ద సేమ్ కీ. ఏముంది ఇక్కడ, సెండరు రిసీవర్ సేమ్ కీని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్.
ఓకే. సో టు షేర్ దిస్ సేఫ్ ఫ్రీ కీ డిఫరెంట్ టెక్నిక్స్ ఎగ్జిస్ట్. సో ఈ కీని మనం సేఫ్ వాళ్ళకి షేర్ చేసుకోనికి, ఎవరు తెలియకుండా షేర్ చేయడానికి సెక్యూరిటీగా అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ యూజింగ్ ఏ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ ఒకటి. ఓకే, అంటే కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనమాట. నెక్స్ట్ ఏంటేమో యూజింగ్ ఏ ప్రీ షేర్డ్ మాస్టర్ కీ ఒకటి. అండ్ నెక్స్ట్ యూజింగ్ ఏ సిమెట్రిక్ కీ ఎంక్రిప్షన్ ఫర్ కీ ట్రాన్స్పోర్ట్. ఈ 3 టెక్నిక్స్ యూజ్ చేసుకుని మనము ఆ సేమ్ కీని సెండర్కి రిసీవర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట, ఒక షేర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ దట్ మీన్స్ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దట్ ఈస్ ద KDC. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద Kerberos. నెక్స్ట్ టాపిక్లో చూసుకుందాము. ఇక్కడ ఏమైతే అంటే సెండర్ అనేది రిక్వెస్ట్ చేశారన్నమాట సెషన్కి. ఓకే, KDC ఉంటుంది కదా, సపోజ్ KDC అనేది ఒక సెంట్రల్, ఇది ఏం చేస్తుంది, దాని దగ్గర కీస్ స్టోర్ చేసుకుంటుంది. ఆ కీస్ని ఎప్పుడైనా మనం రిక్వెస్ట్ పెడితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ సెండర్ ఏం చేస్తాడు, దానికి రిక్వెస్ట్ పెడతాడు. రిక్వెస్ట్ పెడితే అదేం చేస్తుంది, ఆ కీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, సెండ్ చేస్తుంది. ఓకే, అప్పుడు KDC ఏం చేస్తుంది, ఒక సెషన్ కీని జనరేట్ చేసి ఒక కీని సెండ్ చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా జనరేట్ చేసినాక కీని ఏం చేస్తుంది, దీనికి సెండ్ చేస్తుంది సెండర్కి. నెక్స్ట్ KDC ఆల్సో సెండ్స్ అండ్ ఎన్క్రిప్టెడ్ కోడ్ కాపీ ఫర్ ద రిసీవర్. అదేం చేస్తుంది KDC, ఇక్కడ సెండర్కి సెండ్ చేసింది కదా, సో సెండర్తో పాటు రిసీవర్ కూడా సెండ్ చేస్తుంది ఒక కాపీ ఆఫ్ కోడ్ని. సపోజ్ ఇక్కడ సెండర్కి KDC జనరేట్ చేసిన కీ ఏంటంటే X అనుకుందాం. ఓకే, నెక్స్ట్ రిసీవర్ ఉంది రైట్, మనకు KDC జనరేషన్ కోడ్ ఏంటిది X. ఓకే, KDCకి పంపిన కోడ్ Sకి పంపిన అంటే సెండర్కి పంపిన కోడ్ ఏంటిది బై KDC X. సో ఇదే కాపీ ఆఫ్ కోడ్ని కూడా దీన్ని కూడా పంపుతుంది అనమాట రిసీవర్కి కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఎంక్రిప్షన్ ప్లస్ డిక్రిప్షన్ అంటే మ్యాచింగ్ జరుగుతుంది. ఓకేనా, అలా చెక్ చేసుకుంటే అప్పుడు వాలిడ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. ఇన్ కేస్ ఇక్కడ X పంపిండు, ఇక్కడ Y వచ్చింది అనుకుందాము, మనకి ఏముంది ఇక్కడ X ఉంది మన దగ్గర, బట్ ఇక్కడికి వచ్చింది ఏంటిది Y, అంటే ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ వాలిడ్ వన్. అలా హైలీ సెక్యూర్డ్ ఉంటుంది బికాస్ బోత్ సెషన్ కీస్ షుడ్ బి సేమ్. నెక్స్ట్ యూజింగ్ ఏ ప్రీ షేర్డ్ మాస్టర్ కీ. సో సెండర్ అండ్ రిసీవర్ షేర్ ఏ లాంగ్ టర్మ్ మాస్టర్ కీ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్. దే జనరేట్ ఏ షార్ట్ టర్మ్ సెషన్ కీస్ ఫ్రమ్ SGSM అండ్ సిమ్ అథెంటికేషన్. సో ప్రీ షేర్డ్ మాస్టర్ కీ అంటే వాళ్ళు ముందు ఒక కీని షేర్ చేసుకుంటారు, తర్వాత వాటిని మ్యాచ్ చేసుకుంటారు అనమాట. ఇన్ కేస్ మ్యాచ్ అయితే పర్ఫెక్ట్, లేకపోతే లేదు. నెక్స్ట్ యూజింగ్ ఏ సిమెట్రిక్ కీ ఫర్ కీ ట్రాన్స్పోర్ట్. సో సెండర్ ఎన్క్రిప్ట్స్ ద న్యూ సెషన్ కీ బై యూజింగ్ అన్ ఎగ్జిస్టింగ్ షేర్డ్ కీ. ఆల్రెడీ ఉన్న షేర్డ్ కీతోని ఒక న్యూ సెషన్ కీని జనరేట్ చేస్తారు అనమాట. అలా ఎన్క్రిప్టర్ డిక్రిప్టర్ యూజ్ చేసుకుంటారు. ఓకే, ఆల్రెడీ ఉన్న కీ నుంచి ఒక న్యూ కీని జనరేట్ చేస్తారు. నెక్స్ట్ పార్ట్ 2 ఇట్ ఈస్ అబౌట్ ద సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ అసిమెట్రిక్ ఎంక్రిప్షన్. ఇదేమో సిమెట్రిక్ ఎంక్రిప్షన్ అంటే సేమ్ కీని యూజ్ చేసుకుందాం కదా, ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ కీస్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఇట్ యూజెస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ ఫర్ దాట్. ఇక్కడ చూసుకుంటే యూజింగ్ పబ్లిక్ కీ ఎంక్రిప్షన్ ఒకటి. సో ఇక్కడ మనం పబ్లిక్ కీ ఎంక్రిప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ రిసీవర్ ఏం చేస్తుంది, సెండర్కి ఒక కీని సెండ్ చేస్తుంది, పబ్లిక్ కీని సెండ్ చేస్తుంది రిసీవర్ అనేటోడు. సెండర్ ఏం చేస్తారు, ఆ మెసేజ్ని ఎంక్రిప్ట్ చేసుకుంటాడు బై యూజింగ్ ద ప్రైవేట్ పబ్లిక్ కీ. సో అక్కడ మనకి ఏమవుతాయంటే సెండర్ నుంచి రిసీవర్కి ఏమైంది, ఒక పబ్లిక్ కీ అనేది సెండ్ అయిపోయింది రిసీవర్. ఓకే, యూజింగ్ రిసీవర్స్ పబ్లిక్ కీ. సో ఇక్కడ రిసీవర్ ఏం చేసిండు, సెండర్కి ఒక పబ్లిక్ కీని సెండ్ చేసిండు, అంటే సెండర్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆ రిసీవర్ ఏం చేస్తారంటే ఇలా సెండర్ నుంచి వస్తుంది మెసేజ్, దాన్ని డిక్రిప్ట్ చేస్తాడు బై యూజింగ్ వాట్ ప్రైవేట్ కీ. ఓకే, దిస్ ఇస్ సెంటర్ అండ్ దిస్ ఇస్ రిసీవర్. ఇలా మెసేజ్ సెండ్ చేస్తున్నాడు అనుకోండి, ఇలా సెండ్ చేసిన కన్నా ముందు వీళ్ళకి ఏమవుతాయంటే కీస్ని జనరేట్ చేసుకుంటారు. సో ఈ సెండర్ దగ్గర ఏముంటుంది అంటే ప్రైవేట్ కీ ఆఫ్ R రిసీవర్ ఉంటుంది, అండ్ ఇతని దగ్గర ఏముంటుంది పబ్లిక్ కీ ఆఫ్ సెండర్. ఓకే, సపోజ్ ఇక్కడ మనం మెసేజ్ పెట్టిన సెండర్ అదేమైంది ఎంక్రిప్ట్ అయింది బై యూజింగ్ వాట్ ప్రైవేట్ కీ. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతాయంటే రిసీవర్కి వెళ్ళిపోతుంది మెసేజ్, అంటే అప్పుడు ఏమవుతుంది డిక్రిప్ట్ అయిపోతుంది బై యూజింగ్ వాట్ పబ్లిక్ కీ. అలా యూజ్ ప్రైవేట్ కీ, యూజ్ పబ్లిక్ కీ, ఇట్ ఈస్ పబ్లిక్ కీ ఆఫ్ సెండర్. ఓకే రైట్, దీంట్లో మనకు డిఫిక్ ఎక్స్చేంజ్ ఆగితం యూజ్ చేసుకుంటాము. ఈ కీస్ అనేవి నెవర్ సెంట్ ఓవర్ ద నెట్వర్క్, అవి ఆఫ్లైన్లో జరుగుతాయి అనమాట. నెక్స్ట్ డిఅడ్వాంటేజ్ ఇది జస్ట్ ఇందులో రాస్తే సరిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ కీస్. సో ఇక్కడ మనం పబ్లిక్ కీస్ అన్నాం, ప్రైవేట్ కీస్ అన్నాం కదా, పబ్లిక్ కీస్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనేది చూసుకుందాం ప్రాసెస్. సో పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ డిపెండ్స్ ఆన్ ఈచ్ అదర్ యూజింగ్ ద 2 కీస్. ఇండియావి పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ కీ ఒకటి. పబ్లిక్ కీ అంటే మనం ఎవరితో పడితే షేర్ చేసుకుంటాం, షేర్డ్ విత్ ఎవ్రీ వన్. ప్రైవేట్ కంటే కెప్ట్ సీక్రెట్ కీ. ఓకే, బట్ బోత్ హౌ డు యూజర్స్ సీక్రెట్ ఈచ్ ద పబ్లిక్ కీస్. సో మనం సెండర్ అంటున్నాము, రిసీవర్ అంటున్నాము. సో సెండర్కి సేమ్ కీని సెండ్ చేసుకుంటాము, రిసీవర్కి కూడా సేమ్ కీని సెండ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ సెండర్కి సేమ్ కీని ఎలా సెండ్ చేస్తాము, రిసీవర్కి కూడా సేమ్ కీని ఎలా సెండ్ చేసుకుంటాము కరెక్ట్గా, అది ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ద పబ్లిక్ కీ డిస్ట్రిబ్యూషన్. లెట్స్ సీ ద ప్రాసెస్ ఆఫ్ దట్. సో ఇది మనకు ఎందుకు అవసరం అంటే ఇంపర్సనేట్ సమ్ వన్ అండ్ అంటే లైక్ అథెంటికేషన్ కావాలి, ఇంటిగ్రిటీ కావాలన్నమాట. అంటే ఇవ్వడు ఇంకో చేంజ్ చేయకుండా డేటాని అలా. సో ఇక్కడ మెథడ్స్ ఏంటి అని అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటి. సో ఎలా షేర్ చేసుకుంటారు సేమ్ కీని సెండర్కి రిసీవర్కి అని అంటే దే ఆర్ సమ్ టెక్నిక్స్. అవి ఒకటి పబ్లిక్ అనౌన్స్మెంట్ ఒకటి, పబ్లిక్ డైరెక్టరీ ఒకటి, పబ్లిక్ కీ అథారిటీ ఒకటి. ఓకే, సో పబ్లిక్ అనౌన్స్మెంట్ అని అంటే యూజర్ సింప్లీ అనౌన్స్ ద పబ్లిక్ కీస్ లైక్ ఈమెయిల్, వెబ్సైట్, దీంట్లో అనౌన్స్ చేస్తాడు అనమాట. సో సింపుల్ ఇక్కడ ఏమవుతాయంటే సెండర్ అనేవాడు పబ్లిక్ కీని అనౌన్స్ చేస్తాడు.
బై ద హెల్ప్ ఆఫ్ ఈమెయిల్స్ కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఓకే, అది కొంచెం సెక్యూర్డ్ ఉండదు, ఈజీ ఉంటుంది. ఎందుకు సెక్యూర్డ్ ఉండదు? అటాకర్స్కి కూడా దాన్ని తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే పబ్లిక్లో నువ్వు దాన్ని రిలీజ్ చేసినప్పుడు అటాకర్స్ కూడా తెలిసిపోతుంది కదా కీ ఏంటిదో. అప్పుడు మనం అటాక్ చేసి హ్యాక్ చేసుకోవచ్చు కదా డేటాని. అలా ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. నెక్స్ట్ పబ్లిక్ డైరెక్టరీ. ఏ సెంట్రల్ సర్వర్ మెయింటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ యూజర్ అండ్ పబ్లిక్ కీ. సో ఒక బాక్స్ అనుకోండి, ఒక సెంట్రల్ అది. ఇది ఏం చేస్తారంటే ఆ లిస్ట్ మొత్తం సేవ్ చేసుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి అనమాట. పబ్లిక్ కీ ఏంటిది, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏంటిది అని చెప్పేసి. ఓకే రైట్. యూఎస్ఎల్ లుకప్ కీస్, బట్ ఇది స్ట్రాంగ్ అథెంటికేషన్ ఉండాలి దీనికి పక్కా. ఎందుకంటే ఒకవేళ ఈ సెంట్రల్ సర్వర్ యొక్క పాస్వర్డ్ తెలిసిపోయింది అనుకో, దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోతుంది. అంటే యూజర్ ఎవరు, మన పబ్లిక్ కీ ఏంటిది. సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అట్లా ఉంటారు. యూజర్ 1కి వేరే పబ్లిక్ కీ ఉంటుంది, యూజర్ 2కి వేరే పబ్లిక్ కీ ఉంటుంది. అప్పుడు అటాకర్ వచ్చేసి వీని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏమవుతుంది, వన్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. అందుకని దానికి స్ట్రాంగ్ అథెంటికేషన్ కావాలి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ కీ అథారిటీ. పబ్లిక్ కీ అథారిటీ అంటే ట్రస్టెడ్ అథారిటీస్ డిస్ట్రిబ్యూట్స్ పబ్లిక్ కీస్ ఆన్ రిక్వెస్ట్. ఇదేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, జస్ట్ ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతామో అప్పుడు మాత్రమే ఆ ట్రస్ట్ అనిపిస్తేనే ఆ కీని సెండ్ చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, అలా అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ పెడతారు పక్క. సెండర్ ఏం ఇస్తారంటే ఇట్ రిక్వెస్ట్ ద రిసీవర్స్ పబ్లిక్ కీ ఫ్రమ్ ద అథారిటీ. ఓకే, సో ఇక్కడ రిసీవర్స్ పబ్లిక్ కీని అథారిటీ నుంచి రిక్వెస్ట్ చేసి అథారిటీ దాన్ని చెక్ చేసి సెండర్కి ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. అప్పుడు ఆ మెసేజ్ని పంపిస్తుంది అనమాట బై యూజింగ్ ద ఎన్క్రిప్షన్. ఓకే, అలా. నెక్స్ట్ పబ్లిక్ సర్టిఫికేట్స్ అంటే ఇది మోస్ట్ కామన్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ HTTPS అండ్ SSL. బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ బెనిఫిట్స్, ఇంతవరకు రాసి ఆరిపోతుంది నీకు, ఇదంతా అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ వెబ్ ట్రస్ట్ యూజ్డ్ ఇన్ ద PGP అని అంటే మనకు సెంట్రల్ అథారిటీ. దీంట్లో సెంట్రల్ అథారిటీ ఏముండదు, రిక్వెస్ట్ని బై చేసుకుంటారు అనమాట. సైన్ SSO యూజ్ చేసుకుంటుంది దీంట్లో, సింగిల్ సైన్ ఆన్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద కీ బిరోస్ అండ్ X.509 అథెంటికేషన్ సర్వీస్. కీ బిరో సర్వీస్ ఏంటిది, మళ్ళీ ఇక్కడ X.509 అథెంటికేషన్ సర్వీస్ ఏంటి. మనకు అథెంటికేషన్ అంటే ఏంటిది, యూజర్ వెరిఫికేషన్, అలా మనకు తెలుసు రైట్. కీ బిరోస్ అంటే ఇట్ ఈస్ అ నెట్వర్క్ అథెంటికేషన్ ప్రోటోకాల్ దట్ యూజెస్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ ఏ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ టు అథెంటికేట్ యూజర్స్ అండ్ సర్వీసెస్ సెక్యూర్లీ. ఇది ఏంటంటే సింపుల్గా ఇదొక నెట్వర్క్ అథెంటికేషన్ ప్రోటోకాల్. అంటే మనం నెట్వర్క్స్ని అక్కడ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇదేం చేస్తుంది అంటే వాటిని అథెంటికేట్ చేస్తుంది, అంటే పర్ఫెక్ట్ యూజరా కాదా అని చెప్పేసి అథెంటికేట్ చేస్తుంది అనమాట రైట్. దానికి ఏం యూజ్ చేసుకుంటా అంటే ఇది సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ యూజ్ చేసుకుంటా. అంటే సెండర్కి రిసీవర్కి సేమ్ కీని ఒకటే కీని యూజ్ చేసుకుంటా అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ కీ బిరోస్. దీని ఆబ్జెక్టివ్స్ చూసుకోండి, మ్యూచువల్ అథెంటికేషన్ అంటే క్లయింట్ అండ్ సర్వర్, అంటే సెండర్ అండ్ రిసీవర్. ఇట్ ప్రివెంట్స్ ద పాస్వర్డ్ థెఫ్ట్ ఓవర్ నెట్వర్క్, ప్రొటెక్ట్ అగైన్స్ ద రిప్లై అటాక్స్, సింగిల్ సైన్ ఆన్ యూజ్ బై దిస్ సెక్యూర్ కీ డిస్ట్రిబ్యూషన్. సింగిల్ సైన్ ఆన్ అంటే మనం ఒక్కసారి లాగిన్ అయితే ఆ డిఫరెంట్ టైప్స్ మళ్ళీ మనం లాగిన్ అవ్వకుండా దాన్ని సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు గూగుల్ అకౌంట్లో లాగిన్ అయినాము, అలా గూగుల్ అకౌంట్లో లాగిన్ అయితే జీమెయిల్లో లాగిన్ అవ్వచ్చు, గూగుల్ ఫోటోస్లో లాగిన్ అవ్వచ్చు, యూట్యూబ్లో లాగిన్ అవ్వచ్చు, గూగుల్ డ్రైవ్లో లాగిన్ అవ్వచ్చు. దట్ ఈస్ అబౌట్ ద సింగిల్ సైన్ ఆన్. ఓకే రైట్. నెక్స్ట్ కీ బిరోస్ ఆర్కిటెక్చర్ ఇది ఎలా ఉంటుంది, ఇలా కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే అథెంటికేషన్ సర్వర్ ఉంటుంది, టికెట్ గ్రాంటింగ్ సర్వర్ ఉంటుంది, అండ్ క్లయింట్ సర్వర్ SS ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అథెంటికేషన్ సర్వర్ అంటే ఇట్ వెరిఫైస్ ద యూజర్ ఐడెంటిటీ అండ్ టికెట్స్ ఇష్యూయింగ్ అనమాట. దిస్ ఇస్ అబౌట్ దిస్. నెక్స్ట్ దీని వర్కింగ్ చూసుకుంటే ఒకటి లాగిన్ ఉంటుంది, సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లాగిన్ ఉంటేనేమో క్లయింట్ AS రిక్వెస్ట్ అథెంటికేషన్. సో అక్కడ AS ఏం చేస్తే రెస్పాండ్ అవుతుంది క్లయింట్కి, అలా క్లయింట్కి ఏమవుతాయంటే అథెంటికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్ క్లయింట్ టు TGS సెండ్స్ TG టు రిక్వెస్ట్ ఫర్ యాక్సెస్. నెక్స్ట్ TGS టు క్లయింట్ సర్వీస్ టికెట్ వస్తుంది. లాస్ట్లో మనకు యాక్సెస్ వస్తుంది. ఓకే, ఈ అడ్వాంటేజ్ చూసుకోండి, స్ట్రాంగ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, నో పాస్వర్డ్స్ ఓవర్ ద నెట్వర్క్. ఇక్కడ ఒక నెట్వర్క్లో ఉన్నప్పుడు పాస్వర్డ్స్ అనేవి షేర్ చేసుకోకూడదు. అండ్ మ్యూచువల్ అథెంటికేషన్ నథింగ్ బట్ క్లయింట్ అండ్ సర్వర్లో అథెంటికేషన్ ఉంటుంది, అండ్ సింగిల్ సైన్ ఆన్ విల్ బి యూజ్డ్ బై దిస్ ప్రాసెస్. ది అడ్వాంటేజ్ చూసుకుంటే రిక్వైర్స్ క్లాక్ కీ సింక్రనైజేషన్ అండ్ సింగిల్ పాయింట్ ఆఫ్ లాక్ ఫెయిల్యూర్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్న టాపిక్ ఏంటిది, X.509 అథెంటికేషన్ సర్వీస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏంటిది, వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ కీ బిరోస్. అండ్ ఇప్పుడు X.509 అథెంటికేషన్ అంటే ఏంటి, మనకు అథెంటికేషన్ అంటే ఏంటిది, ఒక సెంటర్ రిసీవర్ అనుకుందాము రైట్. యాక్సెస్ కావాలంటే అథెంటికేషన్ కావాలి, అంటే నువ్వు వ్యాలిడ్ యూజరా కాదా అని చెప్పి చెక్ చేసుకోనికి. బట్ ఇక్కడ ఏం యూజ్ చేసుకుందానంటే సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ యూజ్ చేసుకున్నా దీంట్లో కీ బిరోస్లో. బట్ ఇది అలా కాదు, ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటుంది, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుంటుంది. దీని మీద ఎక్కడ యూజ్ చేసుకుంటాము, X.509 అథెంటికేషన్ సర్వీస్ అని అంటే ఈ 509 సర్వీస్ని ఎక్కువ మనం దీంట్లో యూజ్ చేసుకుంటాం. అంటే HTTPSలో, SSLలో అండ్ TLSలో యూజ్ చేసుకుంటాం. ఈమెయిల్ సెక్యూరిటీలో ఎక్కువ యూజ్ చేసుకుంటాం, SAMIME దాంట్లో. ఓకే, దీని ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ కంటైన్స్ దిస్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ లైక్. సో దీని వర్షన్ ఏంటిది, నెక్స్ట్ దీని సీరియల్ నెంబర్ ఏంటిది, దీని ఆల్గరిథం ఏంటిది, సిగ్నేచర్ది,
నెక్స్ట్ దీని ఇష్యూర్ ఎవరు, అథారిటీ ఎవరు, ఇది వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది, దీని సబ్జెక్ట్ ఓనర్ ఎవరు, పబ్లిక్ కీ ఏంటి, ఎక్స్టెన్షన్స్ ఏంటి, ఇవి మొత్తం ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ సర్టిఫికేట్ కంటైన్స్ విచ్ సర్టిఫికేట్ X.5.9 సర్టిఫికేట్. ఓకే, దీనిలో 3 types ఆఫ్ అథెంటికేషన్ ఉంటాయి. ఒకటి 1-way అథెంటికేషన్, 2-way అథెంటికేషన్, 3-way అథెంటికేషన్. ఓకే రైట్. సో దీనిలో పికే పాయింట్స్ ఏంటంటే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్స్ కాంపోనెంట్స్ ఏంటి అంటే సర్టిఫికేట్ అథారిటీ ఒకటి, రిజిస్ట్రేషన్ అథారిటీ ఒకటి, సర్టిఫికేట్ డైరెక్టరీ ఒకటి, అండ్ సర్టిఫికేట్ రివొకేషన్ లిస్ట్ ఒకటి. ఓకే, దీస్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ద పీకే కాంపోనెంట్స్ ఆఫ్ X.5.9 సర్టిఫికేషన్. ఓకే, 2-way అథెంటికేషన్ అంటే క్లయింట్ అండ్ సర్వర్ రెండు అథెంటికేట్ చేసుకుంటే, ఓకే, చెక్ చేసుకుంటే అనమాట. 1-way అథెంటికేషన్ అంటే ఓన్లీ క్లయింట్లో మాత్రమే అథెంటికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 3-way అంటే ఇది ఎక్కువ యూజ్ చేసుకోము, క్లయింట్కి సర్వర్కి అండ్ మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అది కూడా అథెంటికేట్ చేస్తుంది. ఫస్ట్ క్లయింట్ అథెంటికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్ విల్ చెక్ బై సమ్ థర్డ్ పార్టీ అంటే ఇది లీగలే. నెక్స్ట్ సర్వర్ ఇక్కడ అథెంటికేషన్ జరుగుతుంది. మళ్ళీ ఇట్ విల్ బి చెక్డ్ బై ద ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. ఓకే, అడ్వాంటేజ్ చూసుకుంటే వర్క్స్ విత్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ట్రస్టెడ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అని చెప్పిన ఇప్పుడు ఇదే అనమాట. నెక్స్ట్ స్కేలబుల్, వైడ్లీ యూజ్డ్ గ్లోబల్లీ అండ్ డిపెండెన్స్ ఆన్ ద CE ట్రస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ టు మేనేజ్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్. సో ఒక ఫ్రేమ్వర్క్ అనమాట, ఒక స్ట్రక్చర్ అనమాట. ఈ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ మేనేజ్ చేసుకోనికి ఇది అవసరం. ఒక పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ ఒకటే కాదు, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ సర్టిఫికేట్స్ అండ్ నెట్వర్క్స్ దగ్గర ఉన్నప్పుడు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, సపోజ్ ఒక నెట్వర్క్ యూజ్ చేసుకొని 2 devices కమ్యూనికేట్ అవుతున్నాయి, వాళ్ళకి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి ఇది అవసరం అనమాట. పబ్లిక్ కీ అనేది అవసరము. సో దాని స్ట్రక్చర్ ఏంది అనేది టాపిక్. ఓకే, ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఐడెంటిటీస్ని వెరిఫై చేస్తుంది, పబ్లిక్ కీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, కమ్యూనికేషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. దాని కాంపోనెంట్స్ చూసుకుంటే మనం ఇంతకుముందు చూసుకున్నాము, సర్టిఫికేట్ అథారిటీ ఒకటి, రిజిస్ట్రేషన్ అథారిటీ ఒకటి, డిజిటల్ సర్టిఫికేట్స్ ఒకటి. ఓకే, దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దట్. ఇది నార్మల్గా ఈ ఫార్మాట్లో ఉంటుందని అంటే ఎక్కువ మనం చూసుకున్నాం కదా X.5.9 సర్టిఫికేట్లో ఉంటుంది. లైక్ సెండర్ ఎవరు, రిసీవర్ ఎవరు, ఇది ఉంది కాంపోనెంట్స్ మనకు, వర్షన్ ఏంటిది, సీరియల్ నెంబర్ ఏంటిది, సిగ్నేచర్ ఏంటిది, ఇష్యూర్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి అనమాట. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ద X.5.9 సర్టిఫికేట్. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ ఉంటే, పబ్లిక్ అంటే మనం వీ కెన్ షేర్ విత్ ఎనీవన్, ప్రైవేట్ అంటే ఇట్ ఇస్ సీక్రెట్ కీ యూజ్డ్ ఫర్ ఎందుకు యూజ్ చేసుకుంటాం ఎక్కువ అంటే ఎన్క్రిప్షన్ కోసము అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ అథెంటికేషన్ కోసము. రైట్. నెక్స్ట్ సర్టిఫికేట్ రిపోజిటరీ అంటే సెక్యూర్ డేటాబేస్ దట్ స్టోర్స్ ఆల్ ద వాలిడ్ సర్టిఫికేట్స్. రిపోజిటరీ మీన్స్ వన్ విచ్ స్టోర్ సంథింగ్ అనమాట. మన గిటబ్లో ఉంటుంది రిపోజిటరీ అనేది, అంటే మనం యూజువల్గా కోడ్ని స్టోర్ చేసుకుంటాం మనం. ఓకే, సో దీంట్లో ఏమైతే అంటే సర్టిఫికేట్ రిపోజిటరీ అంటే డిఫరెంట్ వాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒక రిపోజిటరీలో స్టోర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సర్టిఫికేట్ రివొకేషన్ లిస్ట్ CRL అనమాట. దీంట్లో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ క్యాన్సిల్డ్ బిఫోర్ ఎక్స్పైరీ. ఓకే, మనకు ఎక్స్పైరీ డేట్ అవ్వకముందు అంటే వాలిడిటీ ఉంటుంది, ప్రతి సర్టిఫికేట్కి వాలిడిటీ ఉంటుంది, అంటే ఇంతవరకు ఇది వ్యాలిడ్ అని చెప్పేసి ఉంటుంది. అవి ఎక్స్పైర్ అవ్వకుండా దాని ఏమవుతాయంటే అది క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఒకవేళ అది ఎక్స్పైర్ అయినా కూడా మనం యూజ్ చేసుకుంటాం కదా, అలా ఎక్స్పైర్డ్ అయినా యూజ్ చేసుకోవద్దంటే అవి ఏం చేసుకోవాలి, ఎక్స్పైర్డ్ అవ్వకముందే వాటిని క్యాన్సిల్ చేసేసేయాలి. అలా మిస్యూజర్ కదా అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ CNS. ఐ హోప్ యూ లైక్ ద కంటెంట్. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.